క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఒక విశ్వాసి యొక్క గృహం ఎలా ఉండాలో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. విశ్వాస సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితానికి వెళ్ళినటువంటి మన గృహాన్ని ఎలాగ మనము కట్టుకొనవలెనో, ఎలాగ మన యొక్క గృహం ఉండాలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో కొన్ని గృహాలు మనము ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ ఒక గృహాన్ని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి జీవితాన్ని మనము పరిశీలన చేయబోతున్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబును గూర్చి దేవుడు చక్కని సాక్ష్యాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. యోబు ఊజు దేశమునకు చెందినటువంటి వాడు. ఆయన ఒక చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన భూలోకంలో ఆయనకు జీవితం ఎలాగుందంటే యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆయన చెడుతనమును విసర్జించినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు అపవాదితో ఒక మాట అంటున్నాడు. ఏమండి, ఆ మాట అన్నప్పుడు అపవాది అంటున్నాడు ఇక్కడ, యోబు 9వ వచనం, అని అడుగగా అపవాది, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికిని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, యోబు జీవితం ఎలాగుందంటే బహు ధనవంతుడుగా ఉన్నాడు. అతని యొక్క చేతి పనిని దేవుడు దీవించాడు. దేశంలో గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి, ఒక ఆశీర్వాదకరమైన, మేలుకరమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉండుటకు గల కారణం ఏంటంటే ఆయన యొక్క జీవితం దేవునికి యథార్థంగా కనబడుతుంది. యథార్థంగా కనబడటమే కాకుండా ఆ యొక్క గృహము అనగా చుట్టూ దేవుడు ఏది ఉంచాడంటే దేవుని యొక్క కంచె ఉంచినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. చూడండి, దేవుని యొక్క కాపుదలను సంపాదించుకున్నాడు. మన గృహం కూడా ఇలాగ ఉండాలి. దేవుని యొక్క కాపుదలను సంపాదించుకునేటువంటి కుటుంబం ఉండాలి. దేవుని యొక్క కాపుదలను కలిగి ఉండేటువంటి కుటుంబం ఉండాలి. యోబు కుటుంబంలోనికి సాతానుడు ప్రవేశించలేకపోవటానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క కుటుంబము చుట్టూ దేవుని యొక్క కంచె నాటబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన కుటుంబం, మన జీవితం, మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన ఆవశ్యకత ఉంది. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన కుటుంబం చుట్టూ, మన గృహం చుట్టూ దేవుని యొక్క కాపుదలను కలిగి ఉన్నామా? దేవుని యొక్క కంచెను మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క కంచె, దేవుని యొక్క కాపుదలను కలిగి దేవుడు ఆ యొక్క కంచెను నాటేటువంటి ఆ యొక్క స్థితిలో మన యొక్క జీవితం ఉందా? ఆలోచన చేయండి. యోబు కుటుంబం చుట్టూ కంచె నాటబట్టడానికి గల కారణం ఏంటంటే యోబు జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ కుటుంబం చుట్టూ కంచె నాటినట్లుగా బైబిల్ అందులో చూస్తున్నాం. యోబు కుటుంబానికి కాపుదల ఉండటానికి గల కారణం ఏంటంటే యోబు యొక్క జీవితాన్ని బట్టి, యోబు యొక్క లక్షణాలను బట్టి, యోబు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడంటే యథార్థవంతుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, న్యాయవంతుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు కానీ చెడుతనమును విసర్జించినటువంటి వాడు, అంటే చెడును ఆయన స్వీకరించేటువంటి వాడు కాదు. మన కుటుంబంలో కూడా, మన హృదయాల్లో కూడా, మన జీవితంలో కూడా
దేవుని కాపుదల ఎప్పుడు మనకుంటుంది. దేవుని యొక్క కంచె నాటేటువంటి గృహంగా మన గృహము ఎప్పుడు ఉంటుందంటే, ఇటువంటి లక్షణాలు కలిగినప్పుడు మన యొక్క గృహం కూడా ఉండుటకు ఆవశ్యకరమైన పరిస్థితులు మనం కూడా కల్పించవలసిన విధి ఉంది. అదేవిధంగా రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్త చూస్తే ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ అబ్రహాం యొక్క కుటుంబం ఎలాగుందంటే ఆతిథ్యము ఇచ్చేటువంటి కుటుంబంగా ఉంది. దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం. ఆది కాండము 18వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాముకు దేవుడు కనబడ్డాడు. అబ్రహాము దేవుని చూచాడు. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అబ్రహాము దేవుని పట్ల, దేవుని పాదాల దగ్గర ప్రాధేయపడుతున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ దీనదాసును దాటిపోవద్దు నాయన. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి ఆ యొక్క సాష్టాంగ నమస్కారం చేశాడు. సాగిలపడ్డాడు. సాగిలపడి దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా, ఈ దీనదాసుని నీవు ఇంటిని దాటిపోవద్దు, నీవు దాటిపోవద్దు నాయన. అయ్యా, ఎంత మంచి మాట. నీ ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, నేరుగా ఆ యొక్క ముగ్గురు దూతలు ఆయనకి కనబడినటువంటి 3 మనుషులు, దేవుని యొక్క దూతలు ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అబ్రహాము ఈ యొక్క అధ్యాయంలో మనం జాగ్రత్త చూస్తే వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆతిథ్యం ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కుటుంబంలో ఉన్నటువంటి లోటును తీర్చబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఏబు గృహము దేవుని కాపుదల కలిగినటువంటి గృహం. అబ్రహాం యొక్క గృహము జాగ్రత్తగా గమనిస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహం. ఆతిథ్యం ఇచ్చి దేవుని కృపను పొందుకున్నటువంటి గృహం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి గృహం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన గృహము, మన స్థితిగతులు ఎలాగున్నాయో మనలను మనము పరీక్షించుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి గృహాలు ఉన్నాయి. నోవాహు గృహాన్ని మనం జాగ్రత్తగా చూస్తే దేవుని నీతితో నింపబడినటువంటి గృహం ఆ గృహం. ఆది కాండములో మనము 7వ అధ్యాయం కానీ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం జాగ్రత్తగా గమనిస్తే నోవాహు యొక్క గృహము దేవుని మాటకు విధేయత కలిగినటువంటి ఆ యొక్క గృహమే కాకుండా దేవుని నీతితో నింపబడినటువంటి గృహం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో జక్కయ్య గృహాన్ని మనం జాగ్రత్తగా చూస్తే రక్షింపబడినటువంటి గృహం. దేవుని యొక్క సన్నిధానమును అనగా యేసయ్యను ఆ యొక్క గృహంలో చేర్చుకున్నప్పుడు రక్షణ నిలయంగా మార్చబడింది. లూకాసు సువార్త 19వ అధ్యాయం అంటాడు, నిజముగా ఈ బిడ్డ అబ్రహాము కుమారుడే, కనుక ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ యొక్క జక్కయ్యను గురించి తెలియచేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన గృహము రక్షణ నిలయంగా ఉండాలి. కుటుంబం అంతా రక్షింపబడేటువంటి స్థితిలో ఉండాలి. జక్కయ్య జీవితం మనం జాగ్రత్తగా చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం మనం చూస్తే యేసయ్యను చేర్చుకున్నాడు, యేసయ్యను గూర్చి విన్నాడు, యేసయ్యను చూడాలనేటువంటి ఆశను కలిగి ఉన్నాడు. మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నేరుగా యేసయ్య చెట్టు దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య, నీవు త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నది. సంతోషంతో దిగినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆనందంతో దిగాడు, యేసయ్యను చేర్చుకున్నాడు, తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు, రక్షింపబడ్డాడు. అప్పుడు ఆ యొక్క జక్కయ్య అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అంటున్నాడు,
నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ నిలయంగా ఉందా? దేవుని కాపుదల కలిగిన కుటుంబంగా ఉందా? ఆతిథ్యం దేవుని బిడ్డలకు, దేవుని సన్నిధానమునకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా మన యొక్క గృహాలు ఉన్నాయా? దేవుని నోవహు వలె నీతితో నింపబడినటువంటి గృహాలుగా ఉన్నాయా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనలను మనము ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఉంది. దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన ఇష్టమైనటువంటి గృహంగా ఉండాలా, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలా. దేవుని యొక్క సన్నిధానము ఎప్పుడు కూడా మన యొక్క ఇంటిలో, మన యొక్క గృహములో మనము కట్టుకొని మన గృహము మనందరం కూడా దీవించబడేటువంటి కృపను పొందుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటల చేత మనము మన గృహము గురించి కూడా మనం కూడా ఆలోచించి దేవునికి ఇష్టమైనటువంటి గృహంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు నాయన. అయ్యా, ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డల గృహాలు ఎలాగున్నాయో తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు గమనిస్తూ ఉన్నారు. పరలోకములు ఉన్నటువంటి దేవా, మీరు గమనిస్తూ ఉన్నానని మీరు చూస్తూ ఉన్నారు. అయ్యా, మీకు ఇష్టమైనటువంటి గృహాలుగా బైబిల్ గ్రంథంలో ఏ గృహాలైతేనైనా, ఏ గృహాలైతే చెప్పబడియనైనా, ఏ గృహాలైతేనైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో విత్తబడియో అలాంటి గృహాలుగా ప్రభా అయ్యా నీ బిడ్డ యొక్క గృహములోనైనా తీర్చిదినైనా తీర్చబడేటువంటి కృప దయచేయండి. అలాగున మీకు ఇష్టమైనటువంటి గృహాలుగా నేను మీ సన్నిధానమును కట్టుకునే గృహాలుగా అయ్యా నీ బిడ్డలనైనా వారి గృహాలు కట్టుకునేటువంటి కృప దయచేయమని, ఈ మాటలు వ్యర్థంగా పోకుండానైనా 30 60 100 ఫలింపును దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడై ఉండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమెన్.